అందరిది అంతే అదే పాట జంగారెడ్డి మాట్లాడుతున్నాను పంచాయతీ పట్టుకుంటుంది अपने क्या बोलते सब जाके सेट में बोलते ए यार दिखे दिश में इधर आ మంచిది బాగా కట్టినారా పిరమిడ్ కమ్ 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 శ్రీ హనుమాన్ కూడా చెప్పండి శ్రీ శ్రీ హనుమాన్ పిరమిడ్ ధ్యాన మందిరం శ్రీ శ్రీ హనుమాన్ అందరికీ జగద్గురు బ్రహ్మశ్రీ సుభద్రి గారికి శతకోటి
ఆత్మాభివందనాలు. అందరూ జ్ఞానులందరికీ ఆత్మాభివందనాలు. పిరమిడ్ అందరూ ధ్యానులు కావాలి. ఫస్ట్ మీ గురించి మాకు తెలియాలి కదా, మొత్తం చెప్పండి మీ గురించి. నా పేరు జంగారెడ్డి. ముందు కూర్చోండి. వచ్చిన తర్వాత కూడా అసలు ఏమి మనకు దొరకలేదు. సంతోషం అనేది అవన్నీ ప్రాక్టికల్ కాదు, ఊరికేదో చెప్పడమే జరిగేది, అంత తీరి చెప్పడమే జరిగేది. తర్వాత చాలా రోజుల తర్వాత ఈ ధ్యానమే చివరిది, ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. లోకగురు జగద్గురు అందరి ధ్యానం చేసేదానికి పిరమిడ్ ద్వారానే పిరమిడ్ కట్టడం జరిగింది. తర్వాత సార్ చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు మనం మంది వెనకాల పడ్డాము, ఇప్పుడు మంది మన వెనకాల పడతాం. నాకు అది చాలా మొదలైంది. నేను కాదంటారు, వద్దంటారు, మనకంటే ఎక్కువ ప్రచారం అసలు కంటే ఎక్కువ మనం చేసేదానికంటే ఎక్కువ జరిగింది. కాబట్టి ఎవరు మధ్యవాడు కాదు. అయితే సురేష్ కుమార్ గారు మా గురువు గారు, ఆయన కూడా అడుగుతున్నావు కాబట్టి నీవు జోల పెట్టి అడుగు అని చెప్పాడు. అలా అడిగినాము, చాలా మంది ఇచ్చారు. ఈ ఊరందరి సహకారం వాళ్ళ ద్వారానే ఈ పిరమిడ్ కట్టడం జరిగింది. సార్ చెప్పిన విషయం ఏంటంటే, మన వెనకాల వస్తారని చెప్పాడు కదా. అయితే నేను ఇంతకుముందు కూడా 3-4 సంవత్సరాల నుంచి కూడా వస్తున్నాను. ఏ స్కూల్కి వెళ్ళినా కానీ మాకు సిలబస్ కాలేదండి, మాకు ఇది మా పరీక్షలు ఉన్నాయండి, మాకు తీరలేదండి, ఏదో చెప్పని క్లాసు పిల్లల వరకు చెప్పి టీచర్ పట్టించుకునేవాడు కదా. ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ నేను నవాపేట స్కూల్కి వెళ్ళాను, 500 మంది సార్ మాకు మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు, డిసెంబర్ తర్వాత అన్నాడు. కానీ ఇప్పుడే మొదలైంది ఈ స్థితి కూడా. డాక్టర్ న్యూటన్ అని అతను చాలా జ్ఞాని, ఆయన లైఫ్ యూనివర్సిటీ అని మొదలుపెట్టిండు ఆయన. అది ఒక ప్రపంచానికి దశానిర్దేశం. తక్షశిల నలంద యూనివర్సిటీ ఎట్లాంటిదో అలా అంతకంటే గొప్పది అది. అది దానికి ఇది మనకు దగ్గర ఉండడం అదృష్టము. దానికి ఆ యూనివర్సిటీకి ఇదొక కాలేజీ, ఇదొక అనుబంధ సంస్థగా ఉంటుంది. ఇక్కడ చాలా ఇంతకుముందు భవిష్యత్తులో చాలా విజ్ఞానవంతమైన క్లాసు. డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారు జగ్త్యాల నుంచి వచ్చాడు. మరి ప్రతి ఒక్కడు కూడాను ధ్యాని అయి, ప్రతి ఒక్కడు శాకాహారి అయి, మరి ప్రతి ఒక్కడు పిరమిడ్ కట్టుకుని ఆధ్యాత్మిక విజ్ఞాని, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు కావాలి. మరి వారి సొంత గ్రామానికి స్వామీజీ ఒక చక్కటి పిరమిడ్ ఇచ్చారు. మరి చాలా గొప్ప విషయం అది. అంటే గ్రామస్తులందరి యొక్క సహకారం లేకుండా జరగదు. అందుకనే గ్రామస్తుల కోసం ఇది, గ్రామస్తుల ద్వారా జరిగేది. మరి డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు వారి సందేశం వస్తున్నారు. నేను ఏదో రుణం ఉన్నాను కాబట్టి ఆ రుణాన్ని తీర్చుకోవాలి, దాన్ని మనం ఋషి రుణం అంటాం. సో ఆ గ్రామానికి నేను ఇచ్చిన రుణం ఏంటంటే, నా హాస్పిటల్ పైన వైద్యపరంగా ఎంతమంది వైద్యులు ఉన్నా కానీ అంతకన్నా డబల్. సో డాక్టర్లు ఎంతమంది పెరిగితే యాక్చువల్గా చూస్తే రోగాలు తగ్గాలి. నిజంగా పోలీస్ స్టేషన్లు ఉంటే దొంగతనాలు ఉండదు. పోలీస్ స్టేషన్ పెరుగుతున్న కొద్దీ దొంగతనాలు ఉన్నాయి అని అంటే పోలీస్ స్టేషన్లు యొక్క ఉపయోగం లేదు అన్నట్టు అర్థం అక్కడ. అట్లాగే సమాజంలో రోగాలు ఎట్లయితే పెరుగుతున్నాయో దాని అర్థం ఏంటంటే ఈనాటి వైద్యం పనికిరాదు అని అర్థం. సింపుల్ అక్కడ లాజిక్. ఎవరికైనా కొంచెం తెలివి ఎవరికి ఉన్నా కానీ వాళ్ళు ఆలోచించగలిగే శక్తి ఉంటే కనుక ఇదే చెప్తారు. రకరకాల వైద్యాలు వచ్చాయి కానీ రోగాలు తగ్గట్లేదు. అంటే రోగాలకి ఈనాటి వైద్య విధానానికి సంబంధమే లేకుండా పోయింది. మరి అసలు రహస్యం ఎక్కడ ఉంది అని అంటే, ఒక అద్భుతమైన సూత్రం ఉంది. అది న్యూటన్ మహాశయుడు అంటారు, ఒక చర్య చేస్తే దానికి ప్రతిచర్య ఉంటుంది అని. అంటే ఒక దెబ్బ మిమ్మల్ని కొడితే మళ్ళా మీ నుంచి నాకు ఒక దెబ్బ వస్తుంది అని. అక్కడే ఉంది రహస్యం అంతా. నేను దెబ్బ తింటే నాకు దుఃఖం వస్తుంది కానీ నేను కొట్టింది మర్చిపోయాను మిమ్మల్ని. అట్లాగే మనము
శాకాహారం తినడం మర్చిపోయాము, మాంసాహారం తింటున్నాము. 5% మనం డాక్టర్లు ఎట్లాగో తగ్గిస్తారు. ఇక్కడ ఏమన్నా ఉన్నారా మాంసం తినేవాళ్ళు? చేతులు వేయటండి. మాంసం తినేవాడు ఎత్తకండి, తినని వాడు ఎత్తండి కనీసం. ఇప్పుడు తినేవాళ్ళ సార్కి ఏదో మొత్తానికి కొంతమంది తింటున్నారు. ఓకే, ఇప్పటిదాకా తెలియక చేసిన తప్పు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, కానీ ఎంబీబీఎస్ లో మరి హాస్టల్లో చేరాం. ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఫ్రెండ్స్ తో అలవాటు అయింది. అలా కొన్నాళ్ళు జరిగింది. తర్వాత నేను సత్యసాయి సేవా సమితిలో చేరాను. సో అక్కడ మరి ఆయన చెప్పిన ప్రవచనాలన్నీ కూడా శాకాహారమే మంచి ఆహారం, అహింస పరమో ధర్మ అని చెప్పారు. అక్కడ మరి సత్యసాయి సేవా సంస్థల్లో చేరాక నేను ఆల్మోస్ట్ 98% పనిచేశాను. కానీ 2% ఆ పరిపూర్ణమైన జ్ఞానం పట్టి ఎప్పుడూ పనిచేశాను. దాదాపుగా నేను పనిచేసి ఇప్పటికి 15-20 సంవత్సరాలు అయింది. సో అప్పటి నుంచి నేను గమనించింది ఏంటంటే, ఒక వైద్యుడిగా తర్వాత పాలించి పెంచుతుంది మాంసం. సో మనకి పాత తల్లి వద్దు, మన అసలు తల్లి అయిన శాకాహారాన్ని మనం తినాలి. సో అందరికీ చెప్పేది ఏంటంటే, శాకాహారిగా మారండి. ఇంకా డబల్ ఆనందం ఏమీ ₹1,00,000 పుచ్చుకోకుండా ఉంటే మనలోంచి మనకే రావాలి. అది నిజమైన తత్వం. పరమానందంగా ఉంటాడు అని అంటే దాని అర్థం ఏమి లేకుండానే మనం ఆనందంగా ఉంటాం. ఏమి లేకుండానే మన మైండ్ లో ఏమి లేకుండా ఉంటేనే ఆనందం. ఏమి లేకుండా ఉండాలంటే ధ్యానం చేయాలి. సో ఆరోగ్యానికై శాకాహారము, ఆనందానికై ధ్యానం. ఇది ఉండే సార్. సెల్ ఫోన్స్ అందరూ స్విచ్ ఆఫ్ చేసేద్దాం. ఆమోదయోగ్యమైన, అందరూ ఆచరించదగిన ధ్యానం కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాస. ఆలోచనలు వస్తుంటాయి, కానీ మళ్ళీ మన ధ్యాసని శ్వాస మీదకి మనం దైవత్వం అనుభవించడం, దాని పేరే ధ్యానం. ఎవరో పడగలరు. ఆయన శ్వాస మీద ధ్యాస ఉంచాడు. శ్వాస మీద ధ్యాస అనేది సర్వ పిరమిడ్ యొక్క శక్తిని తీసుకుంటున్నాం. పిరమిడ్ ధ్యానం అన్నదే ఒక గొప్ప ఆధ్యాత్మిక భోగము, ఆధ్యాత్మిక భాగ్యము. చక్కటి పిరమిడ్ మీ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మీ బాధ్యత మీ గ్రామస్తులందరూ శాకాహారులై ధ్యానులు కావడం, ఎవరికి వారే తమ దైవత్వాన్ని అనుభవించడం, గుర్తించడం. తమలోని దైవత్వాన్ని గుర్తించిన వాళ్ళే పక్క వాళ్ళలోని దైవత్వాన్ని గుర్తించగలరు. ఎవరు కళ్ళు తెరవదు. బొట్టు పెట్టుకుంటే లాభం లేదు భోగానికి. ఇంకొక నిమిషం, ఎవరు కళ్ళు తెరవదు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఆఖరి ఒక నిమిషం. ప్రతిరోజు విధిగా 24 గంటలలో 2-3 గంటలు కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంటారు. ఎవరి జీవితాన్ని వాళ్ళే బాగు చేసుకోవాలి. ఏ డాక్టర్ దగ్గరికి పోకూడదు, ఏ మందు తీసుకోకూడదు. ధ్యానంతో కూర్చుని మీ యొక్క రోగాలన్నీ తగ్గించుకోవాలి. మీ రోగాలన్నీ మీ యొక్క మాంసం తిండే వాళ్ళని మీ యొక్క ఇచ్చకూడదు, అజ్ఞానంతో జీవించకూడదు. ఆఖరి ఒక నిమిషం. తెలివితేటలు కావాలంటే ధ్యాన శక్తి కావాలి. మోక్షం కావాలంటే ధ్యాన శక్తి కావాలి. ఆరోగ్యం కావాలంటే ధ్యాన శక్తి కావాలి. పిరమిడ్లో చేసే ధ్యానం 3 మంది శక్తి ఉంది. 30 సెకండ్. ఇరవై సెకండ్. 10 సెకండ్. 9, 8, 7, 6, 5, 4, 3, 2, మెల్లిగా 2 చేతులు 2 కళ్ళ మీద పెట్టుకుంటాం.
5, 4, 3, 2, 1, 0. 2 చేతులు తీసేసి కడగలుగుతారు. ఒకసారి ఇంకా చెప్పదు. ఇంకా చెప్పకూడదు. లోపల మెత్తగా వేసేయండి. లోపల మెత్తగా వేస్తే అందులో కూర్చోవడం బాబు. తీసుకో రావా బాబు, ఫోటో దివా. ఇట్రా నువ్వు, ఇట్రా. తీసుకోమా, ఇంకొంచెం ముందురా. అదే దూరం తీసుకో. రండి రండి రండి. రెడీ సార్, చూడండి. రెడీ సార్. మీరు అయ్యా ఇంకేం సంగతి? అయ్యా ఎవరు కొట్టుదా? ఇక్కడ చూడండి సార్. ఇదేమిది టెంపుల్ అయితే? ఇది టెంపుల్ హనుమాన్ టెంపుల్. नहीं स्वामी जी, बहुत बहुत शुक्रिया, धन्यवाद आपका. ప్రతి ఊళ్ళో ఒక పిరమిడ్ వస్తుంది. ప్రపంచమంతా వస్తుంది. ప్రపంచమంతా శాకాహారం. చాలా సంతోషంగా ఉంటుంది. చెప్తున్నావా? ఒకసారి అందరూ కూడా అందరూ ఓకే అయ్యా అయ్యా స్వామీజీ రాజు దారి తెలుసా ఇక్కడ మీకు దారి తెలుసు. సేమ్ మెయిన్ రోడ్ నుంచి ముందుకెళ్ళాలి. మెయిన్ రోడ్
జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జయ హో. జయ హో జయ హో. योग्य विद्या जय जय हो, निर्वाण विद्या जय जय हो, श्वास विद्या जय जय हो, दिव्य श्वास विद्या. ఫస్ట్గా ఎందుకంటే ఒక పల్లెటూరులో పిరమిడ్ కదా అది. సో సారి గట్టిగా మనం ఒకసారి గంగారెడ్డి గారు గట్టి క్లాస్ కొడదాం. మరి ఇప్పుడు పిరమిడ్ ఎందుకు అంటే ధ్యానం చేసుకుంటానికి, గుడి ఎందుకంటే పూజ చేసుకుంటానికి. ఎందుకు మనం ధ్యానం చెయ్యాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. ముందు ధ్యానం చెయ్యాలంటే అసలు ముందు మనం ఎందుకు చెయ్యాలి ధ్యానం? ఒకటి, మనసు ప్రశాంతంగా ఉండడం కోసం ధ్యానం చేయాలి. మనసు ప్రశాంతంగా ఉంటే మళ్ళీ ఏం జరుగుతుంది? మనసు ప్రశాంతంగా ఉంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం పూజ చేస్తున్నాం, దేని చేస్తున్నాం అంటే ప్రశాంతంగా ఉండడం కోసం పూజ చేస్తాం. సో అరగంట పావుగంట మనం కూర్చున్నంత వరకు ఆ పూజ గదిలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ రణగుణ, అతని ఆలోచనలన్నీ కూడా నెగిటివ్ ఆలోచనలతో ఉన్నాయి. అంటే నాకు లాస్ వస్తుంది, నాకు కలిసి రాదు, ఇట్లా ఆలోచన మూలంగా అతనికి అదే జరుగుతుంది. నాకు ఈ పంట సరిగ్గా పండదేమో అనుకుంటున్నాను అనుకోండి, మీకు ఆ పంట సరిగ్గా పండదు. మా అబ్బాయి నా మాట వినడు అనుకుంటున్నాను అనుకోండి, మీ అబ్బాయి మీ మాట వినడు. నాకు ఈ జబ్బు తగ్గదు అనుకుంటే జబ్బు తగ్గదు. అందరూ నాకు సహాయం చేస్తారనుకుంటే అందరూ మీకు సహాయం చేస్తారు. నాకు ఈ జబ్బు ఊరినే తగ్గుతుంది అనుకుంటే మీకు ఆటోమేటిక్గా తగ్గుతుంది. అంటే మీరు మంచి చెడుకి సంబంధం లేకుండా మీరు ఏదనుకుంటే మీకు జరుగుతూ ఉంటాయి. మరి మరి ఆలోచన ఎట్లా మారుస్తాము అంటే, మీరు ధ్యానం చేసే కొలది మీకు తెలియకుండానే. సరే, ఇప్పుడు ధ్యానం ఎట్లా చేయాలి అంటే, చేతుల్లో చేతులు పెట్టుకుంటాము, కాళ్ళు రెండు ఎవరు కళ్ళు తెరవద్దు. ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపులం మనం ఎన్నో జన్మలు తీసుకున్నాం. ఆ జన్మల్లో ఇదొక జన్మ. ఎన్నోసార్లు పుట్టాం, ఎన్నోసార్లు మరణించాం మనం. కానీ మనం ఎప్పుడూ ఉన్నాం. మనం దేహాలు మార్చుకున్నాం. జీవుడే దేవుడు, మనలో ఉండే ఆ జీవుడే ఆ దేవుడు. మన దేహమే దేవాలయం. బయట ఫోటోకి కూడా మనం మాంసాహారాన్ని పెట్టాం మనం నైవేద్యంగా. కానీ ఇక్కడ సజీవంగా ఉన్నటువంటి ఆ దేవుడికి నైవేద్యంగా మాంసాన్ని పెడుతున్నాం మనం, దేవుళ్ళు. అందుకనే మీరు అనుకునే మీకు జరుగుతూ ఉంటాయి. మంచి చెడుతో సంబంధం లేకుండా వేరే వాళ్ళతో నాకు గొడవ అవుతుంది అనుకుంటే గొడవ అవుతూ ఉంటుంది. రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది అనుకుంటే రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది. అంతా మంచిగా జరుగుతుంది అనుకుంటే అంతా మంచిగా జరుగుతుంది. కళ్ళు మూసుకోవాలి. మీరందరూ కూడా దైవాలు.
దేవుళ్ళు మీరు అందరూ కూడా. అందుకని మీరు అనుకున్నది మీకు జరుగుతుంది. మీలో ఉన్న శక్తి మీ ఆలోచన రూపంలో క్రియేట్ అవుతుంది, సృష్టించబడుతుంది. కర్మలు అనుభవించాల్సిందే, కానీ ఆ కర్మను తట్టుకునే మార్గం కూడా ఉంది. కర్మలు అనేవి వ్యాధి రూపంలో పీడిస్తూ ఉంటాయి. మీ ధ్యానం చేసే కొలది జ్ఞానం పెరుగుతుంది. అప్పుడు మీరు నేను ఒక ఆత్మస్వరూపుణ్ణి, నేనే భగవంతుని అనే విషయం మీకు అర్థం అవుతుంది. 16 వరకు మొత్తం ప్రపంచంలో పిరమిడ్మయం కావాలి, 2020 వరకు శాకాహారమయం కావాలని ఆయన లక్ష్యము. ఆయన ఎంచుకొని వచ్చిన జీవితమే అది. ఆయన యొక్క సంకల్పం ద్వారానే పిరమిడ్ అని వర్క్షాప్స్ అని చేత్ వర్క్షాప్స్ అని 3 రోజుల వర్క్షాప్స్ చేసి మనం ప్రత్యక్షంగా దేవుళ్ళతో మాట్లాడించగలిగే శక్తి కలిగిన వాళ్ళు. మీరు ఇక్కడ ఉన్నారు కదా, 3 రోజులు వర్క్షాప్ కండక్ట్ చేస్తారు. ఇది 20 నిమిషాల ధ్యానం కాదు, 3 రోజుల ధ్యానం చేయించి మనము దేవుని గుడికి వెళ్ళి దేవుని అడుక్కుంటాం కాదు, మనం ధ్యానులు కండి. తర్వాత ఇదేంటిదంటే ఇది ఒక దిశానిర్దేశము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాలకు కానీ ప్రపంచానికి అంకితం చేసినాము. ప్రపంచానికి కానీ అది పనికొస్తుంది. ఇక్కడ మనకు లైఫ్ యూనివర్సిటీ చాలా దగ్గర ఉంది. లైఫ్ యూనివర్సిటీ అంటే మన అవేకనింగ్ ద విజ్డమ్ ఇస్తుంది.